నమస్కారం మీటీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ రెవెన్యూ రికార్డుల సవరణలో మెదక్ జిల్లాకి ప్రథమ స్థానం జేసీడీ అభినందించిన భూ పరిపాలనా కమిషనర్ రేమండ్ పీటర్ గజ్వేల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ కొత్త ప్రభాకర్ కలెక్టర్ రొనాల్డ్ రోస్ నిర్మాణ పనులపై సంతృప్తి మండల విద్యాధికారి తీరుపై కొల్చారం మండల సభ రసాభాస అధికార టీఆర్ఎస్ ఎంపీటీసీలు సభ నుండి వాకౌట్ సంగారెడ్డి ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవర్లకు అవగాహన సదస్సు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న ఆర్టీఏ కమిషనర్ రమేష్ ఆన్లైన్ ద్వారా పహానీల తప్పుల సవరణ కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 51,611 సవరణలు పూర్తి చేయగా ఒక్క మెదక్ జిల్లాలో 50,018 సవరణలు పూర్తి చేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ వెంకట్రామరెడ్డిని అభినందించారు రాష్ట్ర భూ పరిపాలన చీఫ్ కమిషనర్ రేమండ్ పీటర్. రాష్ట్ర భూ పరిపాలనా శాఖ చీఫ్ కమిషనర్ జాయింట్ కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రెవెన్యూ అంశాలలో సాధించిన ప్రగతిని సమీక్షించారు. రెవెన్యూ పహానీలలోని 1 నుండి 15 కాలమ్స్ కు సంబంధించిన బేస్ రికార్డు సవరణలో రాష్ట్రం మొత్తంగా 51,611 పూర్తి చేయగా ఒక్క మెదక్ జిల్లాలోనే 50,018 సవరణలు పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచిందంటూ జాయింట్ కలెక్టర్ ను అభినందించారు. అంతేగాకుండా పట్టేదారు సవరణలకు సంబంధించి 11,568 సవరణలకు గాను 10,715 పూర్తి చేయడం పట్ల జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రశంసించారు. మెదక్ జిల్లాను ఆదర్శంగా తీసుకుని మిగిలిన జిల్లాలు ముందుకు సాగాలన్నారు. క్రయ విక్రయాలు జరిగిన భూములను లబ్దిదారుడు సకాలంలో తన పేరు మీద మార్పిడి చేసుకునేందుకు మొటేషన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రుణ అర్హత కార్డులు జారీ చేయడంలో ఎంత మాత్రం జాప్యం చేయకూడదన్నారు. మీ సేవ ద్వారా దరఖాస్తులు సేకరించి సర్వే నెంబర్ వారీగా విచారించి సకాలంలో రుణ అర్హత కార్డులు అందజేసి పంట రుణాలు పొందే అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు. మీ టీవీ న్యూస్ సంగారెడ్డి. కొండాపూర్ మండలం మునిదేవినిపల్లికి చెందిన శారదమ్మకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద చెక్కును అందించారు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. నరాల బలహీత వ్యాధికి వైద్యం కోసం చెక్కు అందించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే రషీద్, పట్లూల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలన్నారు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సునీతారెడ్డి. దౌలతాబాద్ లో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆమె 2 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలతో ప్రజలు విసిగిపోయారన్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న కేసీఆర్ మాటలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్రాన్ని ఇల్లుగా మార్చుకుని కుటుంబ పాలన కొనసాగిస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ ఏకఛత్రాధిపతిగా వ్యవహరిస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సునీతారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం దౌలతాబాద్ లోని ఎస్ఎస్ఆర్ గార్డెన్ లో నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావులదే రాష్ట్రంలో పాలనాపరమైన ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలకే కొత్త పేర్లు జోడించి వాటికే మళ్లీ మెరుగులు దిద్దుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కార్యకర్తలకు మనోధైర్యాన్ని కల్పిస్తూ టీఆర్ఎస్ పార్టీ మరి అక్రమమైనటువంటి కేసులు బనాయిస్తూ వారిని బెదిరించి భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మరి ధైర్యంగా ఉండండి, అన్నిటికీ మేము అండగా ఉంటాం. మీకు ఇబ్బంది ఎక్కడ వచ్చినా కూడా అర్ధరాత్రైనా సరే మేము మీ ముందు ఉంటాం, మండలి కమిటీ కానీ మేము కానీ అని చెప్పేసి వారికి మనోధైర్యం కల్పిస్తూ అదేవిధంగానే టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్నటువంటి మరి ప్రజా వ్యతిరేక విధానాలను అదేవిధంగా వారు చేసినటువంటి మేనిఫెస్టోలు అనేటువంటి విషయాలు ఏవైతే వాళ్ళు చేయట్లేదో వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు కార్యకర్తలు అనే విషయాన్ని కూడా మరి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే వారికి కమిషన్ వచ్చేటువంటి కార్యక్రమాలే తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయట్లేదని సర్వజనుల సర్వే అని చెప్పేసి పెట్టి ఉన్న పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పథకంలో ప్రతి ఇంటికి ఇచ్చినటువంటి 6-8 పథకాలను కూడా తొలగించేటువంటి ప్రక్రియలో మరి దాన్ని కూడా ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరడం జరిగింది.
దాంతోపాటు ప్రజలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా 2 సంవత్సరాలు వేచి చూడడం జరిగింది. టీఆర్ఎస్ పరిపాలన వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందని. జయదేవ్పూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు ఎన్ఆర్ఐ రిత్విక్ శీల. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎస్ఎస్సీ ఫలితాలలో మండల టాపర్గా నిలిచిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందించారు. జగదేవ్పూర్ మండలం పీఆర్టీయూ నిర్వహణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 10 లక్షల రూపాయలు విలువైన నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఎన్ఆర్ఐ రిత్విక్ శీల ఓ ప్రైవేట్ వసతి గృహంలో జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి విద్యార్థులకు నోట్ బుక్స్ అందించారు. ఎస్ఎస్సీ ఫలితాల్లో మండల టాపర్స్ గా నిలిచిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను బోధిస్తున్నారని తెలిపారు. జగదేవ్పూర్ మండల శాఖ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శశిధర్ గారు మరి వారిని ఆ దాతల్ని కలుసుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించిన సందర్భంలో వీరిని నేను రాష్ట్ర అధ్యక్షునిగా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఇక్కడున్న కార్యకర్త. మీటీవీ న్యూస్ జగదేవ్పూర్. సంగారెడ్డి ఆర్టీఏ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు. బస్సులు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఏ కమిషనర్ రమేష్, టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి, సీఐ నరేందర్, అగ్నిమాపక అధికారులు, ప్రైవేట్ స్కూల్ సంస్థల యజమానులు, ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి ఆర్టీఏ కార్యాలయంలో ప్రైవేట్ స్కూల్ బస్సుల డ్రైవర్లకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు అధికారులు. బస్సులో చిన్నారులున్నప్పుడు జాగ్రత్తగా నడపాలంటూ సూచించారు. బస్సు ఫిట్నెస్ తో ఉంచడంతో పాటు పిల్లలను మోతాదుకు మించి బస్సులో తీసుకెళ్లరాదని సూచించారు. స్కూల్ కి వెళ్లి వచ్చేటప్పుడు పిల్లల ప్రాణాలు డ్రైవర్ చేతుల్లో ఉంటాయన్న ఆర్టీఏ కమిషనర్ రమేష్, పిల్లలను సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత డ్రైవర్లదే అన్నారు. విద్యార్థుల భవితపై ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా దృష్టి సారించారన్నారు. ఫిట్నెస్ లేని బస్సులను నడపరాదని సూచించారు. కార్యక్రమానికి ఆర్టీఏ కమిషనర్ రమేష్, టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి, సీఐ నరేందర్, అగ్నిమాపక అధికారులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం, ఆర్టీఏ అధికారులు హాజరయ్యారు. రవాణా శాఖ కార్యాలయంలో విద్యా సంస్థల యాజమాన్యాలు మరియు డ్రైవర్లు, పోలీస్ శాఖ, ఫైర్ డిపార్ట్మెంట్లు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఇది ఒక రిఫ్రెషర్ ట్రైనింగ్ క్లాస్ లాగా ఈ స్కూల్ బస్, కాలేజ్ బస్ డ్రైవర్స్కి పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా గోకుల్ హాస్పిటల్ వాళ్ళు ఈవెన్ మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి వారి షుగర్ కానీ, బీపీ కానీ, ఐసైట్ కానీ ఎలా ఉందో చెక్ చేశారు. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ బస్సులో మనం డ్రై పౌడర్ కెమికల్ ఎక్స్టింగ్విషర్ అని ఉంటుంది, అది ఎలా వాడాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇన్ కేసు ఎప్పుడైనా ఫైర్ సంభవిస్తే ఆ ఫైర్ ఎలా మనం ఆపాలి అనే దాని మీద కూడా ప్రదర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈ డ్రైవర్లంతా కూడా జాగ్రత్తగా చెడు అలవాట్ల బారిన పడకుండా, మద్యం తీసుకోకుండా, సెల్ ఫోన్ వాడకుండా, సెల్ ఫోన్ వాడుతూ నడపకుండా, ముఖ్యంగా ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది కాబట్టి మాసాయిపేట యాక్సిడెంట్ జరిగిన సందర్భంగా ఈ అన్మ్యాన్డ్ రైల్వే క్రాసింగ్ ఎక్కడైనా ఉంటే అక్కడ డ్రైవర్ కంపల్సరీగా కేర్ఫుల్గా అటు ఇటు చూసి వెహికల్ వస్తుందా, ట్రైన్ వస్తుందా అలాంటివన్నీ గమనించే మాత్రం రోడ్ దాటాలనే ఉద్దేశం అందరికీ చెప్పడం జరిగింది. మీ టీవీ న్యూస్ సంగారెడ్డి. ఆరుతడి పంటల విత్తనాల కోసం రైతులు పాపన్నపేటలో అష్టకష్టాలు పడుతున్నారు. ఉదయం నుండి వ్యవసాయ కార్యాలయం వద్ద పాస్బుక్లతో లైన్లో పడిగాపులు కాశారు.
పాపన్నపేట వ్యవసాయ కార్యాలయానికి విత్తనాలు రావటంతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికారులు వచ్చిన విత్తనాలను రైతులకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేశారు. మిగిలిన రైతులకు బుధవారం పంపిణీ చేస్తామన్నారు. దీంతో రైతులు బుధవారం వేకువజామునే రైతులు కార్యాలయం వద్ద పట్టా పాస్బుక్లతో క్యూ పెట్టారు. వ్యవసాయ అధికారి వచ్చి విత్తనాలు లేవు అనడంతో ఒక్కసారిగా రైతులు ఆందోళన చెందారు. ఇచ్చిన పాస్ పుస్తకాలను తీసుకోవడానికి రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అధికారులపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు కొంతమందికి 4 బస్తాలు మరికొంతమందికి 2 బస్తాల విత్తనాలు ఇచ్చారని ఆరోపించారు. మీటీవీ న్యూస్ పాపన్నపేట్. కొల్చారం మండల సర్వేసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షురాలు రజనీ రమేష్ అధ్యక్షతన జరిగింది. ఎంఈఓ నీలంకంఠంపై టీఆర్ఎస్ సభ్యులు మండిపడ్డారు. ఆయన తీరు నిరసిస్తూ సభ నుండి వెళ్లిపోయారు. కొల్చారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షురాలు అరిగే రజనీ రమేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు వారి నివేదికలను చదివి వినిపించారు. ఇటీవల స్థానిక ఎంఈఓ నీలకంఠం అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంఈఓ నీలకంఠం కృతజ్ఞతలు తెలిపారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు, సర్పంచ్లు ఎంఈఓ వైఖరిని నిరసిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలను పక్కనబెట్టి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలను సమావేశంలో ప్రత్యేకంగా పొగడడంతో టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. విడుదల చేయాలని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే కరువు రీత్యా రైతులు చాలా బాధలు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతా ఉన్నారు. కాబట్టి ఈ రుణమాఫీని వెంటనే వాళ్ళు విడుదల చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఇంకోటి గౌరవ సర్పంచ్ ఉంటే బాగుండేది. ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వం ఈ సంవత్సరము కొంత మార్పు తీసుకురావడం జరిగింది. అది సరైన విధానంలో లేదు. రైతు పంట పెట్టిన తర్వాత ఇన్సూరెన్స్ కడతాడు ఎప్పుడైనా, పంటకు పెట్టినది. ఈ రోజు 14వ డేట్ నాడే, నేను పత్రికల్లో చదివిన 14వ డేట్ నాడే కట్ ఆఫ్ డేట్ అయిపోయిందని నిన్నటి వరకే ఉండేది. అంటే రైతు ఇప్పటికి ఇంకా విత్తనమే ఉండలేదు, ఏ పంట పెడతాడో తెలియదు, ఏ క్రాప్ పంట పెట్టాలో తెలియదు, అసలు పంట పెడతామా పెట్టమా అసలు ఏమైతుందనే పరిస్థితుల్లో ఉన్నాడు. అదే మెదక్ నుంచి కొల్చారం ఎంత టైంలో వస్తున్నాము, కొల్చారం నుంచి మళ్ళీ వరంగల్ అంత టైం పడుతుంది. అంత అధ్వాన పరిస్థితుల్లో రోడ్లు ఉన్నాయి. సార్ ఎమ్మెల్యే గారు ఉంటే చెప్పాలని అనుకుంటున్నాము, కానీ ఆ సార్ రాలేదు. ఇక్కడ ఉన్న అధికారులన్నా పైన అధికారులకు చెప్పి శాంక్షన్ తొందరగా అతి త్వరగా చేయించాలని కోరుకుంటున్నాను. అలాగే మీటీవీ న్యూస్ కొల్చారం. జిన్నారం మండల పరిషత్ కార్యాలయం ముందు పంచాయతీ కార్మికులు నిరసనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకుడు నరసింహారెడ్డి కోరారు. వేతనం 15,000 ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీతో సిగ్నేచర్ పెట్టినటువంటి ఐడి కార్డులు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అదేవిధంగా ఒక కార్మికుడు కనుక ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేష ఇవ్వాలని, వాళ్ళందరినీ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి ఈ రోజు, నిన్న, మొన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ కార్మికులు నిరాహార దీక్షలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో అసలు రాష్ట్రంలో కాంట్రాక్టీకరణ అనేది ఉండదు, కార్మికులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాము, పర్మనెంట్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అసలు గ్రామ పంచాయతీ కార్మికులను పట్టించుకునే పరిస్థితి లేదు. అడవులను అభివృద్ది పరిచేందుకు పలు రకాల మొక్కలను పెంచుతున్నట్లు నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారి రాఘవేంద్రరావు తెలిపారు. శివంపేట మండలం మగ్దూంపూర్ ప్లాంటేషన్ పనులను ఆయన పరిశీలించారు. ఎల్ఐఎం పథకం ద్వారా అటవీ శాతాన్ని పెంచాలని శివంపేట మండలం మగ్దూంపూర్ పాంబండ తాండాలో 40 హెక్టార్లలో కానుగ, మద్ది, నల్లమద్ది, నమ్లినార 66,600 మొక్కలు నాటుతున్నట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి రాఘవేంద్రరావు తెలిపారు. పాంబండ తాండాలో సుమారు 100 మంది కూలీలకు ఈ పథకం ద్వారా పని కల్పిస్తున్నట్లు వెల్లడించారు. 1 హెక్టార్ కి 1666 చొప్పున మొక్కలను నాటడం జరుగుతుందని తెలిపారు. అటవీ భూముల్లో అక్రమాలకు పాల్పడితే, అనుమతులు లేకుండా చెట్లను నరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మీటీవీ న్యూస్ శివంపేట్. గజ్వేల్ పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి.
జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ తో కలిసి నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రిని పరిశీలించిన అనంతరం హరితహారంలో మొక్కలు నాటారు. గజ్వేల్ పట్టణంలో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ మరియు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిలు పర్యటించారు. పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ఆసుపత్రిని, ఎడ్యుకేషన్ హబ్ ఆడిటోరియంలను సందర్శించారు. అనంతరం సంగాపూర్లో మొక్కలు నాటారు. ఎంపీ కొత్త ప్రభాకర్ మాట్లాడుతూ హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి అలాగే వాటి సంరక్షణ కూడా చూసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మెదక్ జిల్లాలోనే హరితహారం కార్యక్రమం కలెక్టర్ గారు అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులతోటి లాంఛనంగా ఊరూరున ప్రతి గ్రామంలో కూడా ఈ హరితహారము అందరినీ భాగస్వామ్యం చేసి ఇది సక్సెస్ చేయడానికి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇలా స్కూల్ సంబంధించిన ఉపాధ్యాయులు, హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ స్వచ్ఛంగా మొత్తం ఒక ఉద్యమంలాగా దీన్ని సక్సెస్ చేసేందుకు అందరం కూడా కంకణం కట్టుకొని మనము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఏ విధంగా అయితే ఉద్యమాలు చేసినామో పచ్చదనాన్ని పరిరక్షించుకోవడానికి, మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి చెట్లు పెట్టే కార్యక్రమంలో కూడా అందరినీ భాగస్వామ్యం చేసి దీన్ని 100% సక్సెస్ చేసే విధంగా చెట్లు పెట్టడమే కాదు, చెట్లు పెట్టియడము మరి దాన్ని మెయింటైన్ చేయడము, ఇవన్నిటితో భాగంగా అందరినీ మోటివేట్ చేసి వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి గ్రామంలో వాళ్ళకి ఎంత ప్లేస్ ఉన్నా ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్లో చెట్లు పెట్టే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 100% ముఖ్యమంత్రి గారి ఒక డ్రీమ్. ఇది 100% సక్సెస్ చేసే విధంగా అందరు కార్యకర్తలు, మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఒక ఉద్యమంలో పనిచేస్తారు. మీ టీవీ న్యూస్ గజ్వేల్. మీ టీవీ న్యూస్ లో షార్ట్ బ్రేక్. అయ్యో బోర్ అయిపోయా. రాజయ్య, బోర్ ఆగిపోయిందా? మళ్ళా బోరు పోయాలనా? అయితే నాతోనరా. పొద్దురుగుడు పెడితే భూముల పదం లేక పంటలు లేకనే ఏం చేద్దు రామా. పంట ఎండిపోయిందా బాలయ్య? అంత ఎండిపోయింది. మళ్ళా పంట పండాలనా? పండాలి. అయితే నాతోనరా. బాలయ్య, రాజయ్య, ఊరి చెరువును బాగు చేస్తే భూమిలో నీటి మట్టం పెరుగుతుంది, నీ బోరు పోస్తుంది, నీ పంట వండుతుంది. మన ఊరు మన చెరువు. ये लीजिए और बताइए क्या सेवा कर सकता हूँ। अरे रहीम भाई, आप बता रहे थे अपनी बच्ची की शादी के बारे में, कुछ जरूरत है तो ले लो खर्चा। हाँ भाई, कितना चाहिए? नहीं भाई, शादी मुबारक स्कीम के तहत अपनी बच्ची की शादी के लिए पूरे 51,000 रुपए मंजूर हो चुके हैं। हुकूमत तेलंगाना की गरीब मुस्लिम अक़लियती लड़कियों की शादी के लिए शादी मुबारक स्कीम. వెల్కమ్ బ్యాక్. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని రామయ్యంపేట సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మానేగళ్ల రాములు అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత ప్రభుత్వ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మానిగళ్ల రాములు, హెచ్ఎం గోపాల్ రెడ్డిలు ఉచిత ప్రభుత్వ పుస్తకాలు పిల్లలకు అందజేశారు. ఈ సందర్భంగా మానిగళ్ల రాములు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఆసరా పింఛన్లు, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత దుస్తులు, పుస్తకాలు, భోజనం అందిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గోపాల్ రెడ్డి, సర్పంచ్ మానిగళ్ల రాములు, సల్మాన్ రాజ్, నర్సారెడ్డి, ప్రభాకర్, పెంటయ్యలు పాల్గొన్నారు. మాకు బడిబాట పిల్లలను అన్ని కవర్ చేసుకున్నాము. మా ఊళ్ళే మంచిగా పాస్ అయిండ్రు, పిల్లలు మంచిగా ఉన్నారు, టీచర్లు మంచిగా దొరికిండ్రు, కష్టపడుతుండ్రు. ఇప్పుడు ఒకటి మాకు ఒక కోరిక ఏమది కదంటే ఇంగ్లీష్ మీడియం రావాలని కోరిక. ఇక అదైతే మా పిల్లలు ఊరు దాటి అవతల పోలేరు. ప్రభుత్వం వచ్చినది వల్ల చదువులు, పుస్తకాలు, మరి సన్నబియ్యము, గర్భవతుల భోజనాలు, ఈ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాము. ఆధ్వర్యంలో నేటి రోజున బడిబాట కార్యక్రమంలో మరి హై స్కూల్ ప్రాంగణంలో ప్రభుత్వం అందించినటువంటి నోట్బుక్లు పిల్లలకు అందించడం జరిగింది ఈరోజు. మరి అదే కాకుండా ఫస్ట్ క్లాస్ నుంచి మరి ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వము ప్రవేశపెట్టి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలని నా కోరిక. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడిబాట కార్యక్రమానికి ఇదే రోజు
దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పాఠశాలలో కేజీ 2 విద్యలో భాగంగా మరి అందులో భాగంగానే మా జానసింగాపూర్ పాఠశాలకు కూడా ఒక మంచి ఇంగ్లీష్ మీడియాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నా. మీటీవీ న్యూస్ రామాయంపేట్. జిన్నారం మండలం అన్నారంలోని 261 సర్వే భూమిలో నిరుపేదలకు ఇళ్ల స్థలంలో ఇవ్వాలన్నారు తెలంగాణ ఎంఆర్పీఎస్ నాయకులు. అన్నారంలో చేపడుతున్న దీక్ష 2వ రోజుకు చేరింది. గతంలో ఇళ్ల స్థలాలు ఆ సర్వే నంబర్లో ఇచ్చారని, కొంతమంది ఆ స్థలాలని బడాబాబులకు ఇవ్వజూపుతున్నారని ఎంఆర్పీఎస్ నాయకులు మండిపడ్డారు. ఫస్ట్ రోజు గ్రామంలోని ఎంట్రన్స్ వద్ద 1వ రోజు చేశాము. నిన్న ఈ రోజు మాత్రము ఇక్కడ పాయింట్ మీద చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాము. మరి అక్రమదారులు పెత్తందారులు ఎందరో దీన్ని కబ్జా చేసుకుని 261 నంబర్ సర్వే నంబరు భూమిని కబ్జా చేసుకొని ఒక కంపెనీకి అమ్మాలని చూస్తున్నారు. మరి అదే నంబర్ భూమి మీద మాకు ప్లాట్స్ చూపించారు, నిరుపేదలకు ప్లాట్స్ చూపించారు. ఇవి మీ ప్లాట్స్ కావు, ఈ భూమి మాత్రము పేదలకు కాదు, వాళ్ళ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసుకుంటుంది, గవర్నమెంట్ ద్వారానే మాకు కూడా ఇస్తున్నారని చెప్పి ఎట్రో వాళ్ళు మాకు చిన్నగా సమాచారం ఇవ్వడం జరిగింది. అందుకోసం మా భూములు మాకు దక్కాలి, మా ప్లాట్స్ మాకు దక్కాలని చెప్పి మేము పోరాడుతున్నాము. నిరుపేదలకు అండగా తెలంగాణ ఎంఆర్పీఎస్ నిరుపేదలకు అండగా ఈ దీక్ష కొనసాగిస్తున్నాము. ఈ దీక్ష, ఈ సమస్య పరిష్కారం అంతే పూర్తయ్యేంత వరకు ఈ దీక్ష ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. పులిమామిడి, కిష్టాపూర్ గ్రామాలు చేగుంట మండలంలోనే ఉండాలని పులిమామిడి సర్పంచ్ రాజగోపాల్ కోరారు. కొత్త మండలాల ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని, ఎమ్మెల్యేలు, ఎంపీలు మండలాలని విచ్ఛిన్నం చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. చేగుంట మండలానికి బదులు నార్సింగ్ను నూతన మండలంగా తయారు చేయడానికి ప్రతిపాదనలు తయారు చేస్తూ ఉన్నారు. దాంట్లో కిష్టాపూర్ పులిమామిడి గ్రామ పంచాయతీని నార్సింగ్ మండలంలో కలపడానికి ప్రతిపాదనలు చేస్తున్నారు. దీన్ని తక్షణమే విరమించుకోవాలి. చేగుంట మండల అస్తిత్వానికి ప్రమాదం వాటిల్లేటువంటి విధంగా తయారు చేస్తే సహించలేదు. మా గ్రామ పంచాయతీ చేగుంట మండలంలోనే ఉండాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రతిపాదనలు తయారు చేస్తున్న ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ తక్షణమే విరమించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. చేగుంట మండల అస్తిత్వానికి ఎవరైనా ప్రమాదం తలపెడితే ఈ మండల ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్టుగా ఉంటుంది. కాబట్టి మండల ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని చేగుంట మండలాన్ని మండలంగా ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చేగుంట మండలంలో పులిమామిడి, కిష్టాపూర్ 2 గ్రామాలను మండలంలోనే ఉంచాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొంతమంది సర్పంచులు మాసాయిపేట మండలంలోకి కొన్ని గ్రామాలు పోవాలని చెప్పేసి వాళ్ళు అది చేస్తున్నారు. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. చేగుంట మండల సర్పంచులుగా మనం పదవి బాధ్యతలు చేపట్టాం, నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ మండలాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నూతన మండలాలకు మేమేం వ్యతిరేకం కాదు, కానీ అక్కడక్కడ ఉన్న పరిసరాలు, ఆ పరిసరాలకు అనుగుణంగా తయారు చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు. కానీ చేగుంట మండల అస్తిత్వానికి ఎలాంటి ప్రమాదం తలపెట్టినా సహించాలి. రంగారెడ్డి జిల్లా పట్టణ శివారు గ్రామాలలో అనుమతి లేని వాటర్ ప్లాంట్లు ఇష్టారాజ్యంగా వెలుస్తున్నాయి. ఎలాంటి నిబంధనలు పాటించకుండా శుద్ధి చేస్తున్న నీటిని 20 నుండి 40 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రతి గల్లీకి ఓ అనుమతి లేని వాటర్ ప్లాంట్ విచ్చలవిడిగా వెలిశాయి. అధికారుల నిఘా లోపం కారణంగా ఈ వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా అధిక ధరలకు నీటి విక్రయాలు చేపడుతున్నారు. వేసవిలో తప్పనిసరి పరిస్థితుల్లో వినియోగదారులు కొనుగోలు నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే అన్ని రకాల అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా బోర్లు వేసి ఆ నీటిని శుద్ధి జలం పేరిట డబ్బాల్లో నింపి విచ్చలవిడిగా విక్రయాలకు పాల్పడుతున్నారు. ఈ నీటి ప్లాంట్లకు తప్పకుండా ఐఎస్ఓ మార్కు ఉండాలి. అదేమి పట్టించుకోకుండానే నిర్వాహకులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కుత్బుల్లాపూర్ మండలంతో పాటు సర్గిల్ ప్రాంతంలో ప్రభుత్వ అనుమతి లేకుండా అధిక శాతం ప్లాంట్లు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అధికారులకు తెలిపినా అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెల రోజుల క్రితం జిల్లాలోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో, రంగారెడ్డి నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై స్థానికులు కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అధికారులు ఆ ప్లాంట్ను మూసివేయించారు. ఎవరైనా ఫిర్యాదు ఇస్తేనే అధికారులు స్పందిస్తున్నారు, లేదంటే అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఓ పక్క వేసవి, మరోపక్క వినియోగదారుడి నీటి అవసరాలను ఆసరాగా చేసుకున్న నీటి శుద్ధి కేంద్రాల నిర్వాహకులు 20 లీటర్ల క్యాన్ను 20 నుంచి 30 రూపాయలు, 40 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. ఇదేమని అడిగితే ఇష్టముంటే తీసుకోండి, లేదంటే లేదని నిర్లక్ష్య సమాధానం ఇస్తారు. ఇలా అనుమతి లేని నీటి ప్లాంట్ల వినియోగాల వ్యాపారం రోజురోజుకు మరింత పెరిగిపోతోంది. ఏ వీధిలో చూసినా ఓ వాటర్ ప్లాంట్ కనిపిస్తోంది. ఇలా విచ్చలవిడిగా రేట్లు పెంచి విక్రయాలకు పాల్పడటం వల్ల వీరి వ్యాపారం రోజుకు వేలల్లో కొనసాగుతుందనే అంచనా.
ప్లాంట్ల నిర్వాహకులు నీటిలో ఉన్న బ్యాక్టీరియాను తొలగించి 4 నుంచి 5 సార్లు ఫిల్టర్లు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో మినరల్స్ కలిపి మళ్లీ శుద్ధి చేసి నీటిని డబ్బాలో నింపి వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలను ఎవరూ అంతగా పాటించటం లేదని నీటి కొనుగోలుదారులే చెప్తున్నారు. అయినా తప్పదన్నట్టు నీటిని కొనుగోలు చేస్తున్నారు. నీటిని తోడుతున్న బోరుబావులకు ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కానీ ఎక్కడా అనుమతి తీసుకున్న దాఖలాలు కనబడవు. కొన్ని ప్రాంతాల్లో నీటిని శుద్ధి చేయకుండానే నీటిని డబ్బాల్లో నింపి సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శివారు మండలాల్లోని గ్రామాల్లో నూతనంగా వెలుస్తున్న కాలనీల ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని నీటి శుద్ధి నిర్వాహకులు మినరల్ వాటర్ ప్లాంట్ల పేరుతో బోరు నీటినే పైపైన శుభ్రపరుస్తూ క్యాన్లలో నింపి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నీటిని సేవించి కొందరు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆయా గ్రామాల అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోకపోవడంతో అనుమతి లేని నీటి వ్యాపారుల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ అక్రమ నీటి వ్యాపారాన్ని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. మీటీవీ న్యూస్, కుత్బుల్లాపూర్. మీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెవెన్యూ రికార్డుల సవరణలో మెదక్ జిల్లాకి ప్రథమ స్థానం. జేసీడీ అభినందించిన భూ పరిపాలనా కమిషనర్ రేమండ్ పీటర్. గజ్వేల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ కొత్త ప్రభాకర్, కలెక్టర్ రోనాల్డ్ రోస్. నిర్మాణ పనులపై సంతృప్తి. మండల విద్యాధికారి తీరుపై కొల్చారం మండల సభ రసాభాస. అధికార టీఆర్ఎస్ ఎంపీటీసీలు సభ నుండి వాకౌట్. సంగారెడ్డి ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవర్లకు అవగాహన సదస్సు. ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్న ఆర్టీఏ కమిషనర్ రమేష్. ఇవి ఈనాటి మీటీవీ న్యూస్. నమస్కారం.